హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. బిగ్ బాస్ ఈ సీజన్ని అనేక ట్విస్టులతో ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఒక చీఫ్ మాత్రమే ఉన్నారు. దీనితో రెండో చీఫ్ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్నైతే ఇచ్చాడు. అందరూ గార్డెన్లో నిల్చొని ఉన్న సమయంలో వారి ఎదురుగా నిఖిల్ కాకుండా మిగిలిన 10 మంది ఫేస్ బొమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే చీఫ్కి అనర్హులు అని మీరు భావిస్తారో వారి బొమ్మను పగలగొట్టి దానికి తగ్గ రీజన్ చెప్పమని బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం మాత్రమే ఉంటుంది అని చెప్పాడు. చివరి వరకు ఎవరి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వారే ఇంటికి కాబోయే కొత్త చీఫ్ అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక నామినేషన్స్లో తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడంతో అదే కోపంతో ఎవరినైతే నామినేట్ చేశారో వారి బొమ్మలు పగలగొడుతూ దానికి తగ్గ రీజన్ చెప్తూ హౌస్లో మిగిలిన వారందరూ రెచ్చిపోయారు. అయితే ఈ వారం ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా అందరితో మంచిగా ఉంటూ వస్తున్న సీతకి మరో అవకాశం అయితే లభించింది. ఇది బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. సీత బొమ్మని ఎవరూ పగలగొట్టలేదు చివరి వరకు. దీనితో ఇంటికి కాబోయే రెండవ చీఫ్ కిరాక్ సీత అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో మిగిలిన వారందరూ గుసగుసలాడుకుంటున్నారు. అందరం మాట్లాడుకొని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయింటే బాగుండేది, కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేయడంతో కిరాక్ సీతకి మంచిగా అవకాశం అయితే వచ్చింది అని చెప్పవచ్చు. ఇది ఎలాగుంది అంటే, ఒక పార్టీ ఒక ఎమ్మెల్యేకి బీఫామ్ ఇవ్వలేదని బాధపడుతూ ఉంటే కరెక్ట్గా బీఫామ్ లేకుండా డైరెక్ట్గా నామినేటెడ్లో ఎమ్మెల్యే అయినట్టుగా అనిపించింది. మొత్తంగా సీత అయితే హౌస్కి చీఫ్ అయింది. మరి చూడాలి చీఫ్గా సీత ఎంత మాత్రం తనని నిరూపించుకుంటుందో. సీత చీఫ్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.